బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం 3 SDRF, 2 NDRF బృందాలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD రోడంకి కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏపీ వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడ ఎటువంటి చర్యలు చేపడుతున్నారంటారు? సుజాత, ఏదైతే మరి మరో 2 రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఏదైతే మరి బంగాళాఖాతం అల్పపీడనం బలవెత్తడంలో కూడా ఈ వర్షాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఎడతెరిపి లేని వర్షం వలన కూడా అటు వాగులు, వంకలు పొంగి పొరుగుతున్నాయి. అటు గోదావరి జిల్లాలో చాలా తీవ్రతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అటు అధికారులకి హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారులకు ఒక లేఖ రాశారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వాతావరణ హెచ్చరిక ఎప్పటికప్పుడు ఏదైతే ముందస్తుగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తీవ్ర స్థాయిలో వర్ష నమోదవుతుంది. ఎడతెరిపి లేని వర్షం దాదాపు పగలు ఉదయం మొదలు పెట్టుకుంటే రేపు ఉదయం వరకు కూడా తెల్లవారుజాము వరకు కూడా వర్షం పడుతూనే ఉన్నటువంటి నేపథ్యంలో గంటకి కూడా అటు పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని ఎక్కడికక్కడ కూడా మరి పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు గుంటూరు జిల్లా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఇవాళ రేపు భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే అటు బాపట్లకు సంబంధించి కూడా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పి కూడా గత 4 రోజులుగా కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ జిల్లా కలెక్టర్స్, అధికారులు కూడా ఎప్పటికప్పుడు అటు రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి తహసీల్దారులకి ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎన్డీఏ బృందాలకు సంబంధించి కూడా రంగంలో దిగారు. ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా, అదేవిధంగా పంటలు కూడా బీభత్సంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే మొలకెత్తుతున్నటువంటి పంటలు చాలా నీటి మట్టం మునిగిపోవటమే కాకుండా చేలు కూడా పూర్తిగా కూడా ఉరకెత్తేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు IAS, IPS లతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. వర్షానికి సంబంధించి దాదాపు 2 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా దిగువ ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఏ గ్రామాలు అయిపోయినాయో ఆ గ్రామాలని ముందుగానే గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకి తరలించే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటు గుంటూరు జిల్లాకు సంబంధించి అటు
ఆ పులిచింతల ఏరియాకి సంబంధించి పులిచింతల ప్రాజెక్ట్ కి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా అటు బెల్లంకొండ మండలంకి సంబంధించిన కానీ అటు రాజుపాలెం మండలంకి సంబంధించినటువంటి మా మండలాల్లో దాదాపు 30 గ్రామాలు ఉన్నాయి. పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామాలు, లోతట్టు గ్రామాలు. ఈ రోజే ఎమ్మెల్యే ప్రవీణ్ కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలని పరిశీలించారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో వాగులు వంకలు పొగిరి కొడుతున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా ట్రాఫిక్ అంతరాయాలు కూడా కలుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి చాలా చోట్ల స్కూల్ బస్సులకి కానీ అదేవిధంగా ఆటోలకు కూడా పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలకు ఎవరు వెళ్లరాదని ఇప్పటికే సూచనలు అయితే చేసినటువంటి నేపథ్యంలో మరో 2 రోజుల పాటు వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఇప్పటికే అటు స్కూల్స్ కానీ కాలేజీలకు కూడా బంద్ ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఎప్పటికప్పుడు బలపడుతున్నటువంటి నేపథ్యంలో మరింత ఎక్కువగా వర్షం పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అటు గోదావరి జిల్లాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడైతే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికారులు అధిక బృందంగా ఏర్పడి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా అటు ఆస్తి నష్టం జరగకుండా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముందస్తుగా కూడా చెరువులు పూర్తిగా కూడా నిండినటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇవాళ రేపు 2 రోజుల పాటు అటు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల్లో అటు బాపట్లకు సంబంధించి కూడా భారీ వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అటు ముఖ్యమంత్రి ఆదేశాలు కానీ అటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మాత్రం ఖచ్చితంగా అటు అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, కడపలో వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాయలసీమ వ్యాప్తంగా పెద్దగా వర్ష ప్రభావం అయితే కనిపించలేదు. ముఖ్యంగా కడప జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురుగా కురిసిన వర్షాలు తప్ప ఎక్కడ భారీ వర్షపాతం అయితే ఇప్పటి వరకు నమోదవ్వలేదు. ఇంకా 2 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు రేపట్లో ఏమైనా భారీ వర్షాలు జిల్లాలో నమోదవుతాయా అన్న ఒక ఆశాభావం అయితే రైతుల్లో ఉంది. పడినటువంటి చెదురుమదురు వర్షాలకు కొంత భూమి పదునెక్కడంతో వ్యవసాయ పనులు కొంత రైతాంగం ముమ్మరం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన వర్షపాతము కొంత తక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. ఆశించిన మేరకు ఇప్పటి వరకు రాయలసీమలో కానీ కడప జిల్లాలో పెద్దగా వర్షపాతం నమోదవలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ తుఫాను కారణంగా కూడా పెద్దగా రాయలసీమ మీద అయితే ఈ ప్రభావము లేదని చెప్పవచ్చు. నిన్న రాత్రి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తారు వర్షపాతం నమోదైనప్పటికీ పెద్దగా దీనివల్ల ఇబ్బందులు అయితే ఎక్కడ ఎదురవ్వలేదు. ఒకవైపు పంట నష్టం కానీ ఇంకొక వైపు ఆస్తి నష్టం కానీ ఎక్కడ ఏమీ సంభవించలేదు. కాకపోతే ఇంకా వర్షాలు బాగా పడితే బాగుంటుంది, రైతాంగంకు మేలు జరుగుతుందన్న ఒక ఆశాభావం ఉన్నప్పటికీ అంత మేరకు ఆశించిన మేరకు ఈ 2 రోజుల్లో అయినా వర్షపాతం నమోదవుతుందన్న ఒక ఆశాభావం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.
రాజమహేంద్రం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.8 అడుగులకు చేరింది. దీంతో సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి 7,000 ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. ఇటు కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయానికి వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లో వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రాపురం మండలంలోని అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు, వరరామచంద్రాపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఏలూరు జిల్లాలో మన్యం గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పొచ్చు. సుమారు 30 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. పొంగి పొరుస్తున్న వాగులు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో పైన ఎగువన కురుస్తున్న వర్షాలు, అలాగే భారీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అలివేలు వాగు, జల్లేరు వాగు, పైనేరు వాగు ఇలా వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో రాకపోకలకు సుమారు 30 నుంచి 40 గ్రామాలకు రాకపోకలు లేకుండా అటు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో వర్షాలు తగ్గే వరకు కూడా ప్రజలందరూ కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఎవరు కూడా కాలువలు వాకులు దాటొద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఏలూరు డివిజన్ అలాగే జంగారెడ్డిగూడెం డివిజన్ లో స్కూల్స్ కు కూడా సెలవులు ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న ఈ రోజు కూడా స్కూల్స్ కూడా అంటే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా అన్ని సెలవులు ప్రకటించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి బాధితులకు భరోసా కల్పిస్తూ కూడా రహదారులు ధ్వంసం అయిపోయినా వెళ్ళడానికి వీలు లేని ప్రదేశాల్లో కూడా బైక్ పై వెళ్లి పర్యటించారు. అలాగే కునూరు, ఏలేరుపాడు మండలాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి అక్కడ ఎంఆర్ఓలకు, విఆర్ఓలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే పునరావాస కేంద్రాల్లో భోజనం వసతి, అలాగే మంచినీటి వసతులు ఏర్పాటు చేయడానికైతే కలెక్టర్ నిన్న ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తున్నా కూడా రైన్ కోట్ వేసుకుని మరి బైక్ పై వెళ్లి ఆ పునరావాస కేంద్రాలకు కానివ్వండి వరద బాధితులను కూడా పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా చూసుకున్నాం జిల్లా ఎస్పీ అలాగే ఐటీడీఏపీఓ సూర్యతేజ్తో కలిసి ముంపుకు గురైనటువంటి ఏలేరుపాడు మండలం అల్లూరు నగర్, ముఖ్యంగా అల్లూరు నగర్ వాసులైతే పెద్ద వాగుకు సంబంధించి గడ్డిపట్టడంతో అయితే ఆ వరద ప్రాంతాలన్నీ కూడా సహాయ కేంద్రాలు బాధితులకు కూడా భోజన వసతులు ఏర్పాటు చేయాలంటూ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ మురళి. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, గుడ్ మార్నింగ్ శిరీష. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పుకోవాలి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఆ గాలులు వీస్తున్నాయని అధికారులు ఇప్పటికే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క చూసుకుంటే సముద్రం అల్లపగలంగా ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళదని ఇప్పటికే అధికారులు జారీ చేశారు. వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ తో పాటు మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వర్ష పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. వర్షాల కారణంగా తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్న. మరో పక్క తీరంలో ఉండే
తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు అయితే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు తుఫాను రక్షిత కేంద్రాలను సిద్ధం చేయాలని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తుఫాను రక్షిత భవనాల్లో అన్ని వసతులు అలాగే తాగునీరు మెడిసిన్ కూడా అందుబాటులో ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క గర్భిణీలు వృద్ధులు ఎవరైనా పేషెంట్లు ఉంటే వారిని సచివాలయం ద్వారా సంపేరణ తీసుకొని వారికి సంబంధించిన మెడిసిన్ కూడా ఏర్పాటు చేయాలని సిబ్బందికి తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. వర్షాల వల్ల కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే విద్యార్థులకు సెలవు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వర్షాలు చూసుకుంటే వర్షాల కారణంగా విద్యుత్ పరంగా ఎదురయ్యే సమస్యలకు కూడా విద్యుత్ సరఫరా హెచ్చుతగ్గులు ఎక్కడైనా ఉంటే స్తంభాలు కూలిపోయినట్లయితే విద్యుత్ శాఖ కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు మన పక్క ఒరిస్సాలోని నాగావళి వంశధార నది క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు కురుస్తున్న భారీగా వర్షాలు పడడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఒరిస్సా నుంచి వచ్చే వరద నీరు ఏదైతే ఉందో అది నాగావళి వంశధార గొట్ట బ్యారేజ్ వద్ద అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క లోతట్టుపడ ప్రజలందరినీ కూడా ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతం పరిధిలోకి వెళ్ళొద్దని, అదేవిధంగా లోతట్టుపడ ప్రజలందరూ కూడా డప్పు ద్వారా చాటింపు డప్పు వేసి హెచ్చరికలు జారీ చేసినప్పుడు కనిపిస్తుంది. మరో పక్క చూసుకుంటే గొట్ట బ్యారేజ్కి వస్తున్న వరద నీరుకి ఎప్పటికప్పుడు కిందికి విడిచిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేసి అందరూ తుఫానుపై సమీక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్నూలులో సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి, కర్నూలులో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే నంద్యాల ఇటు కర్నూలు రెండు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం అయితే నమోదవుతున్నాయి. ఇటు ఏదైతే పైన ఏదైతే మహారాష్ట్ర అలాగే కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు టీబీ డ్యామ్ కావచ్చు, ఇటు శ్రీశైలం డ్యామ్ కు క్రమంగా వరద నీరు చేరుకుంటుంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీబీ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోనుంది. ఏదైతే 1660 అడుగులు టీబీ డ్యామ్ సామర్థ్యంగా ప్రస్తుతం 1611 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. దాదాపు 100 టీఎంసీలో సామర్థ్యం ఉన్న టీబీ డ్యామ్ కు ప్రతిరోజు 1,50,000 క్యూసెక్ల వరద నీరు చేరుకుంటుంది. మరికొద్ది రోజుల్లోనే ఏదైతే టీబీ డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు శ్రీశైలానికి నీరు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి కూడా క్రమంగా వరద నీరు చేరుకుంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీశైలం జలాశయానికి దాదాపు 50 నుంచి 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయి. మరోవైపు ఏదైతే తెలంగాణ వైపు ఏదైతే జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో ఆ ఇన్ఫ్లోస్ కలుపుకొని శ్రీశైలం జలాశయానికి కూడా పూర్తి స్థాయి ఏదైతే ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే 885 అడుగులు శ్రీశైలం సామర్థ్యం కాక 811 అడుగుల వరకు చేరుకుంది. ఏదైతే పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.117 అడుగులకు శ్రీశైలం జలాశయం చేరుకుంది. ముఖ్యంగా ఆ ఇన్ఫ్లోస్ భారీగా పెరుగుతున్నాయి. ఏదైతే ఈ శ్రీశైలం జలాశయంలో కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తిని అయితే నిలిపివేశారు అధికారులు. ఏదైతే ఇన్ఫ్లోస్ పెరిగిన తర్వాత ఏదైతే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కాలనీవాసులు చూస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడికక్కడ నీరు ఇళ్లకు చేరుకోవడంతో కొంత ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. అయితే అధికారులు ఎక్కడ ఇలా ఏదైతే ఇన్ఫ్లోస్ ఎక్కడెక్కడ ఉంటాయో ఆయా ఏరియాల్లో అధికారులు అప్రమత్తమై ఈ నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివరాజ్. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక అనంతపురంకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, అనంతపురంలో వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారంటారు? బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం
వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడంతో దాదాపుగా వానలు అయితే మనకు కురుస్తున్నాయి. అయితే ఉత్తరాంధ్రలో కుండపోతగా కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాలో ఒక మోస్తారు వర్షాలు పడతాయన్నట్టు వాతావరణ శాఖ అనేది ప్రకటించింది. అదే విధంగా శని ఆదివారాల్లో కూడా 10 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అటు పడుతున్నా సరే అనంతపురం జిల్లాలో వర్షాలు అయితే పడట్లేదు. దాంతో అయితే రైతులు అయితే నిరాశగా ఉన్నట్టయితే చూస్తున్నారు. ఈసారి వానలు దండిగా కురుస్తాయని వాతావరణ శాఖ తొలుత సమాచారం తెల్లగా చెప్పడం జరిగింది. దాంతో అన్నదాతల్లో ఆశలు అన్నది రేకెత్తిచ్చాయి. పంటల సాగు కోసం కూడా అంతా సమాయత్తం అయ్యే సమయాన్ని కూడా చినుకు గాడ లేకుండా పోయింది. అంటే మనకు మేఘాలు వస్తున్నాయి కానీ ఆ మేఘాలు కూడా ఈ గాలి వల్ల కొట్టుకొని వెళ్ళడం వల్ల వర్షాలు అయితే పడడం లేదు. దాదాపుగా రైతులైతే కొంతమైతే నిరాశతో ఉన్నారు. అయితే ఏదైతే అనంతపురం జిల్లాలో గత నెలలో వర్షపాతం తీసుకున్నామంటే 61 మిల్లీమీటర్లకు గాను 142 మిల్లీమీటర్లు అత్యధికంగాను, జూలైలో అయితే 63.9 మిల్లీమీటర్లకు గాను 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. దీంతో రైతులైతే తీవ్ర నిరాశతో ఉన్నట్టున్నారు. దాదాపుగా వాళ్ళు విత్తనాలు కావచ్చు లేకపోతే పంట పొలాల కోసం కావాల్సిన శాస్త్రులు ఇటువంటివి కూడా అన్ని పనిముట్లు కూడా సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అయితే వర్షాలు లేకపోవడంతో కాస్త ఇబ్బంది కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యవసాయ పరిశోధన కేంద్రం సైంటిస్టులు అయితే చెప్పడం ఏమంటే వర్షాభావ పరిస్థితులు ఆందోళనకరంగా అయితే ఉన్నాయి. అరొకర ఏదైతే విత్తనం ఉందో అదైతే సిద్ధం చేసుకోండి అని చెప్తున్నారు. అదేవిధంగా ఆగస్టు మొదటి వారంలో కూడా వేరుశనగ వేసుకోవచ్చని చెప్తున్నారు. అదే విధంగా అంతర పంటలు ఏదైతే కంది, సజ్జ, కొర్రలు ఇటువంటి ఉంటాయో ఇవి వేసుకోండి, ఎందుకంటే వర్షాలు తక్కువ పడినా సరే ఆదాయం ఎక్కువ ఉంటుంది అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈ నెలాఖరు వరకు కూడా వేసి చూడైతే ఒకవేళ వర్షం పడకపోతే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి రాష్ట్ర ఈ జిల్లా వ్యవసాయ అధికారులకు ఒక మౌలిక సదుపాయాలు ఆదేశాలు కూడా అందినట్టయితే మనకు తెలుస్తుంది. ఆగస్టులో తక్కువ కాలంలోనే చేతికొచ్చే పంటలు ఏదైతే జొన్న, కొర్ర, ఆముదం, ఉలవలు, పెసలు, అలసందలు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలన్నట్టు వాతావరణ శాఖ రైతులకైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ శని ఆదివారంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి మరి రాయలసీమ ప్రాంతాలు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వర్షాలు పడతాయా లేదని వేచి చూడాల్సిన పరిస్థితి. సుజాత. రైట్, థ్యాంక్ యూ సూర్య. Ini